హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సుప్రీంకోర్టు ఉగాది కానుక ప్రకటన సంబరాల్లో పెన్షనర్లు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ మరియు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేలాగా ఈ ఏడాది తెలుగువారి కొత్త సంవత్సరం అయినటువంటి ఉగాది పండుగ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన మరియు అదిరిపోయే వార్తను అందించింది. సాధారణంగా ఉగాది పండుగ అంటేనే కొత్త ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. అలాంటిది పవిత్ర పర్వదినం వేళ పెన్షనర్ల చిరకాల స్వప్నం నెరవేరుతూ ఇటువంటి తీర్పు రావటం నిజంగా విశేషం. ఈ నిర్ణయం వల్ల లబ్ధి పొందేవారి సంఖ్య తక్కువ కాదు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ప్రతి ఒక్క పెన్షనర్‌కు కూడా ఈ తీర్పు వర్తింపచేయాలని కోర్టు భావిస్తోంది. దీనివల్ల వృద్ధాప్యంలో కనీస అవసరాల కోసం ఇబ్బంది పడుతున్న లక్షలాది మందికి ఒక పెద్ద ఊరట లభించినట్లయింది. ఈ తీర్పు యొక్క ప్రాముఖ్యతను లోతుగా పరిశీలిస్తే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 81,00,000 మంది ఈపీఎస్ 95 పెన్షనర్ల భవిష్యత్తును మార్చేలాగా ఒక కీలకమైన పరిణామం తెరపైకి వచ్చింది. గత కొన్నేళ్లుగా వీరంతా మాకు అందాల్సిన న్యాయమైన పెన్షన్ కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. సో, ఈ క్రమంలోనే 2022 నవంబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును అమలు చేయడంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ అర్హులైన వారందరికీ అధిక పెన్షన్ ప్రయోజనాలను అందించాలి అని ధర్మాసనం మరోసారి స్పష్టం చేసింది. సుదీర్ఘకాలంగా ఉద్యోగ సంఘాలు చేస్తూ ఉన్నటువంటి న్యాయ పోరాటం చివరకు ఫలించిందని, ఇది కార్మిక లోకానికి దక్కిన గొప్ప విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా పెన్షనర్లందరికీ తమ వేతనానికి అనుగుణంగా అధిక పెన్షన్ పొందే హక్కు లభించింది. అయితే పెన్షనర్లకు ఈ స్థాయిలో పెన్షన్ పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాపై మరియు ఈపీఎఫ్ఓపై భారీ ఆర్థిక భారం అయితే పడుతుందని ప్రభుత్వం భావిస్తూ వస్తోంది. ప్రస్తుతం పెన్షన్ లెక్కలను కేవలం 15,000 ప్రాథమిక వేతనం ప్రాతిపదికన మాత్రమే లెక్కిస్తున్నారు. దీనివల్ల చాలామందికి నెలకు కేవలం రూ. 1,000 లేదా రూ. 2,000 మాత్రమే పెన్షన్ రూపంలో అందుతోంది. కానీ సుప్రీంకోర్టు తాజా ఆదేశాల ప్రకారం 15,000 పరిమితిని కాకుండా ఉద్యోగి వాస్తవంగా పొందిన వేతనం ఆధారంగా పెన్షన్ పెంపును లెక్కగట్టాలని భావిస్తున్నారు. దీనివల్ల పెన్షనర్లకు వచ్చే నెలవారీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ ప్రక్రియలో ఉన్న సాంకేతిక మరియు ఆర్థిక ఇబ్బందులను పక్కన పెట్టి పెన్షనర్ల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం అడుగులు వేయాలని కోర్టు సూచించింది. ఈ న్యాయ పోరాటంలో ఈపీఎస్ 95 జాతీయ పోరాట కమిటీ ఎన్ఈసీ పాత్ర అత్యంత కీలకం. అశోక్ రావత్ గారి నేతృత్వంలో ఈ కమిటీ ప్రభుత్వాలపై నిరంతరం ఒత్తిడి తీసుకురావటమే కాకుండా న్యాయస్థానాల్లో పెన్షనర్ల పక్షాన బలమైన వాదనను వినిపించింది. దేశంలో ఉమ్మడి ఆహ్, సౌరస్మృతి గురించి ప్రస్తావిస్తూనే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ప్రకారంగా వృద్ధులకు గౌరవప్రదమైన జీవనం గడిపే హక్కు ఉందని, దానికి ఈ పెన్షన్ పెంపు దోహదపడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉగాది కానుక ద్వారా ప్రభుత్వం పెన్షనర్ల ముఖాల్లో చిరునవ్వులు చూడాలని భావిస్తోంది. గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ జోయి మాల్యా గారితో కూడినటువంటి ధర్మాసనం ఈ కీలక నిర్ణయాన్నయితే వెలువరించడం గమనార్హం. ముఖ్యంగా రాజ్యాంగంలోని అధికరణం ఆర్టికల్ 13కు సంబంధించి కూడా కోర్టు చర్చించింది. దీని ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండే ఏ చట్టమైనా లేదా నిబంధన అయినా చెల్లదు. పెన్షనర్లకు కనీస గౌరవప్రదమైనటువంటి పెన్షన్ అందకపోవడం కూడా ఒక రకంగా వారి జీవించే హక్కును ప్రభావితం చేయడమే అని భావిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఎవరైతే ఇప్పటిదాకా అతి తక్కువ పెన్షన్ పొందుతూ జీవనం సాగిస్తున్నారో వారందరికీ ఇది ఒక గొప్ప శుభవార్తగా నిలుస్తుంది. ఇప్పటి నుంచి పెన్షన్ లెక్కల్లో మార్పులు రావటం వల్ల వారి నెలవారీ పెన్షన్ భారీగా పెరిగిపోతుంది. ఈ ఉగాది నిర్ణయం పెన్షనర్ల ఇళ్లలో సంబరాలు నింపటమే కాకుండా వారి వృద్ధాప్యానికి ఒక భరోసాను కల్పించింది. ప్రభుత్వం ఈ ఆదేశాలను త్వరగా అమలు చేస్తే
81,00,000 కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు.